భారీ వర్షాలకు నదులు పోటెత్తడంతో గుజరాత్ మునిగింది. 15 మందికి పైగా ఒక్క రోజులోనే మృతి చెందారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? గుజరాత్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతుంది. పలు నగరాల్లో రోడ్లు జలమయమయ్యాయి. నదుల్లో నీటి మట్టం పెరిగి పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూరత్, వడోదర నగరాల్లో వరద ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. గుజరాత్ రాజధాని గాంధీనగర్లోనూ రోడ్లపైకి నీరు చేరింది. వడోదరలో విశ్వామిత్ర నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో పెరిగింది. నది పక్కనే ఉన్న అనేక ఇళ్లు నీట మునిగాయి. డైమండ్ సిటీ సూరత్ లోనూ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. हम लोग बेसिकली जो अफेक्टेड एरियाज है वो अफेक्टेड एरियाज में फूड पैकेट देने के लिए निकले हैं। मैं यहाँ पर कॉरपोरेशन ने तो अपना आयोजन बहुत अच्छी तरह किया है, लेकिन एक साथ में पूरा सिटी में जब पानी आ गया है, डूब गया है, तो बहुत मुश्किल होता है सबका हैंडलिंग करने का। तो इंडिविजुअली सब अलग अलग तरीके से अगर अपना काम ले लेंगे हाथ में तो देट विल बिकम मोर इजी। वो बहुत इजी हो जाएगा और सबको हम हमारा हाथ भी दे पाएंगे। कोई सवाल ही नहीं उठता है, बहुत खराब है। पर इसमें सबसे ज्यादा मैंने जो परिस्थिति देखी है, कई पब्लिक जो है खुद भी समझ नहीं रही है। कल मैं तो डॉक्टर राजेश जी के साथ ही सब बात हुई, सबको रिक्वेस्ट कर रहे हैं बाहर आ जाओ, कोई आने को तैयार नहीं है। और अभी पोजीशन ऐसी है, एक साथ सबको गोली, इतने हर तरह से गोली आ रही है, तो कॉर्पोरेशन भी क्या करेगी। సురేంద్రనగర్ జిల్లాలోని భోగావో నదిపై ఉన్న చిన్న వంతెన వరద ఉధృతికి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ వంతెనను 5 ఏళ్ల క్రితమే నిర్మించారు. బరూచ్ జిల్లాలో గోల్డెన్ బ్రిడ్జ్ దగ్గర నర్మదా నది 24 అడుగుల ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుంది. వడోదర జిల్లాలో విశ్వామిత్ర నది 27 అడుగుల ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 3000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్ లో ఒక్క రోజులోనే 15 మంది చనిపోయారు. ఆనంద్ లో 6, గాంధీనగర్, మహిసాగర్ లో 2 చొప్పున, మోర్బీ, వడోదర, ఖేడా, బరూచ్, అహ్మదాబాద్ జిల్లాలో 1 చొప్పున మరణించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 25,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ వార్తలు జనాన్ని భయపెడుతున్నాయి. సహాయ చర్యల కోసం ఆర్మీని కోరింది గుజరాత్ ప్రభుత్వం. 14 ఎన్డీఆర్ఎఫ్, 22 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నాయి. భారీ వర్షాలతో నదులు పొంగి పొర్లుతున్నాయని, నదులు, డ్రైన్స్, సరస్సులోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.